హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గోరుచిక్కుడుకాయ చట్నీ చేస్తున్నాను. ఇలా గోరుచిక్కుడుకాయలు లేతవి తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు తక్కువ, మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు, తగినంత సాల్ట్, కొంచెం చింతపండు, నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం గరుకుగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మసాలా దినుసులు పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఇలా మంచిగా వేగిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని అంతే అండి, సింపుల్గా గోరుచిక్కుడుకాయ చట్నీ రెడీ అవుతుంది. ఇది వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.